నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో పొట్లకాయతో ఒక మంచి టేస్టీ రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవడానికి ముందుగా పొట్లకాయని క్లీన్ చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ చాలా కొద్దిగా పోసుకోవాలి. పొట్లకాయ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పొట్లకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ పొట్లకాయ ముక్కల్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసుకుని పొట్లకాయ ముక్కల్ని మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు కలర్ మారిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీరికలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపుని బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగులో కలిపేసుకోవాలి. కమ్మటి పెరుగులో వేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.